గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 23 సెప్టెంబర్ ఇవాళ నిఫ్టీ 33 పాయింట్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 33 పాయింట్ నెగెటివ్ అని చెప్పి చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది గానీ, ఓపెనింగ్ క్యాండిల్ ఒక 50 పాయింట్స్ అబోవ్ దగ్గర మూవ్ ఇచ్చి, అక్కడి నుంచి ఒక 170, 180 పాయింట్స్ ఫాల్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి అదే సేమ్ 170, 180 పాయింట్స్ రైజ్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి ఒక 120 పాయింట్స్ అనేటివి ఫాల్ రావడం అనేది జరిగింది. ఇవాళ ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్‌ను ట్రేడర్లకు మార్కెట్ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. రేపేం జరగడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇవాల్టి మన లెవెల్స్ ఏవైతున్నాయో 25,250 అబోవ్ 25,150 బిలో ఈ లెవెల్స్ మధ్యలోనే ఇప్పటివరకు మళ్ళీ మార్కెట్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయని మనము అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 25,250 అబోవ్ కనుక సస్టైన్ కాదు అప్పటి వరకు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. 25,250 అబోవ్ 25,300, 25,350, 360 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 25,150 వల్ల బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ ఎక్స్పైరీ కావడం వల్ల మళ్ళీ ఎక్స్పైరీ ట్రేడర్స్ అనేది దీన్ని పైకి లాగి అబోవ్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. కానీ రేపు ఇది ఈ 25,150 లెవెల్ అనేది హోల్డ్ కావడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. 25,150 లెవెల్ కనుక బ్రేక్ అయితే 25,080 మళ్ళీ 25,000, 24,960 వరకు కూడా రేపు ఫాల్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎక్స్పైరీ కావడం వల్ల నిన్న ఆర్ ఇవాళ కొద్దిగా మార్కెట్‌ని హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు గానీ రేపు హోల్డ్ చేయలేకపోవచ్చు. 25,150 బిలో గనుక వస్తే అక్కడి నుంచి చాలా మంచి ఫాల్ రావడానికి అవకాశం ఉంటది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.